నమస్తే, నా పేరు హేమ. బులెటిన్ కన్నా ముందు హెడ్లైన్స్. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లో పర్యటించిన బ్రాండెక్స్ కంపెనీని సందర్శించిన కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్త్ర పరిశ్రమ రంగానికి అపారమైన అవకాశాలు ఉన్నాయని వెల్లడి. విశాఖ జిల్లా గాజువాకలో ఆగి ఉన్న లారీని ఢీకొన్న రాజమండ్రి పార్వతీపురం ఆర్టీసీ బస్. సంఘటన స్థలిలోనే మృతి చెందిన బస్ డ్రైవర్, మరో 2 ప్రయాణికులు. గాజువాక ఆర్టీసీ బస్ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రాష్ట్ర మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్. బాధితులను కేజీహెచ్ లో పరామర్శించి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులకు ఆదేశం. పల్నాడు జిల్లా కొండవీడు జిందాల్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ను సందర్శించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. జిందాల్ తరహాలో గోదావరి కాలుష్య నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చ. పల్నాడు జిల్లా కొండవీడు పరిధిలోని జిందాల్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సందర్శించారు. చెత్త నుండి విద్యుత్ తయారు చేసే ప్రక్రియను ఆసక్తిగా పరిశీలించిన ఆయన అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. జిందాల్ ప్లాంట్ తరహాలోనే గోదావరి నది కాలుష్యాన్ని అరికట్టేందుకు ఈ సాంకేతికతను ఎలా ఉపయోగించవచ్చో పరిశీలించాలని ఆదేశించారు. నది పరివాహిక ప్రాంతాల్లో చెత్తను వేరు చేసి విద్యుత్ తయారీకి వాడేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. రాష్ట్రంలో మరిన్ని వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ను ఏర్పాటుకు గల అవకాశాలను పరిశీలించాలని, దేశంలోనే అత్యంత స్వచ్ఛమైన నగరంగా పేరొందిన ఇండోర్ మోడల్ తరహాలో సరికొత్త మార్గదర్శకాలను రూపొందించాలని దిశానిర్దేశం చేశారు. కాగా సింగపూర్లో మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో 2.8% ఇలాంటి ప్లాంట్ల నుంచి లభిస్తుందని ప్లాంట్ అధికారులు డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఏపీ విద్యుత్ గ్రిడ్తో ఈ వ్యర్థ ఆధారిత ప్లాంట్ అనుసంధానం అద్భుతంగా ఉందని, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో విద్యుత్ సరఫరా వృధా శాతం చాలా తక్కువగా ఉందని అధికారులు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్కు వివరించారు. విశాఖ గాజువాకలో తీవ్ర విషాదం నెలకొంది. గాజువాక పోలీస్ స్టేషన్ సమీపంలో తెల్లవారుజామున జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం 3 ప్రాణాలను బలి తీసుకుంది. రాజమండ్రి నుండి పార్వతీపురం వైపు ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సును మృత్యపు రూపంలో ప్రమాదం వెంటాడింది. రోడ్డుపై వెళ్తున్న టిప్పర్ లారీ ముందు చక్రం ఒక్కసారిగా పంక్చర్ కావడంతో డ్రైవర్ లారీని నిలిపివేశాడు. అయితే లారీ ఆగిన మరుక్షణమే వెనుక నుంచి వస్తున్న ఆర్టీసీ బస్ ఊహించిన విధంగా అత్యంత వేగంగా ఆ టిప్పర్ ను బలంగా ఢీకొట్టింది. ఈ భీకర ప్రమాద తాకిడికి బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జవగా 3 ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులలో విజయనగరం జిల్లా బొండుపల్లికి చెందిన లెంక ఈశ్వరమ్మ, సాలూరుకు చెందిన అసిస్టెంట్ డ్రైవర్ రాయి రాంబాబుతో పాటు మరో గుర్తు తెలియని మహిళ ఉన్నారు. ప్రయాణికుల హాహాకారాల నడుమ ప్రమాద స్థలం అత్యంత ఘోరంగా మారింది. ఈ ఘటనలో మరో 7 ప్రయాణికులు తీవ్ర గాయాల పాలయ్యారు. ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే సంఘటన స్థలికి ట్రాఫిక్ ఏసీపీ ఎం శ్రీనివాసరావు, ట్రాఫిక్ సిఐ హుస్సేన్ చేరుకొని యుద్ధ ప్రాతిపదికన స్పందించి స్థానికుల సహాయంతో క్షతగాత్రులను అత్యవసర చికిత్స నిమిత్తం కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం ప్రమాద వివరాలను ఏసీపీ మీడియాకు తెలిపారు. 31 తెల్లవారుజామున మన గాజువాక పిఎస్ పరిధిలో శ్రీనగర్ దగ్గరలో తెల్లవారి 4 గంటల సమయంలో ఒక లారీ బొగ్గు తీసుకుని వెళ్తూ టైర్ పంచర్ అయిపోవడం వల్ల ఆ రోడ్డు మార్జిన్లో ఆగింది. తెల్లవారి 4 గంటల 3 నిమిషాలకు అలాగా ఆగిన ఒక 7-8 నిమిషాల్లో ఒక ఆర్టీసీ బస్సు రాజమండ్రి నుంచి పార్తీపురం వస్తూ ఆగున్న లారీని వెనక నుంచి ఇట్టించింది. ఆ ఇంపాక్ట్ వల్ల బస్సులో ఉన్న 3 కో డ్రైవరు, 2 ప్యాసింజర్లు చనిపోయారు స్పాట్లోనే. మిగతా 7 ఇంజరీస్, గ్రీవియస్ ఇంజరీస్ అయ్యాయి. వీళ్ళందరినీ కూడా కేజీఎఫ్ షిఫ్ట్ చేయడం జరిగింది. లారీ డ్రైవర్ని తర్వాత వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. విశాఖ గాజువాకలో జరిగిన ఆర్టీసీ బస్ ప్రమాద బాధితులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పరామర్శించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుతో కలిసి ఆయన కేజీహెచ్ ఆసుపత్రిని సందర్శించారు. అక్కడ చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారికి ఎలాంటి లోటు లేకుండా అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని అక్కడి అధికారులను మరియు వైద్య బృందాన్ని ఆదేశించారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు మంత్రి తీవ్ర విచారాన్ని, ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
అలాగే మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున 5 లక్షల ఎక్స్గ్రేషియా అందజేయనట్లు ఈ సందర్భంగా మంత్రి ప్రకటించారు. ప్రమాదానికి గురైన బాధిత కుటుంబాలకు ప్రభుత్వం మరియు ఆర్టీసీ యాజమాన్యం అన్ని విధాలా అండగా ఉంటాయని ఆయన భరోసా ఇచ్చారు. ఈ పరామర్శ కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రితో పాటు విశాఖ జిల్లా ప్రజా రవాణా అధికారి బి అప్పలనాయుడు, ఆసుపత్రి వైద్యాధికారులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్త్ర పరిశ్రమ రంగంలో అపారమైన అవకాశాలు ఉన్నాయని, బ్రాండిక్స్ తరహాలో మరిన్ని పరిశ్రమలు ఇక్కడికి వస్తే పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభించడంతో పాటు రాష్ట్ర పారిశ్రామిక రంగానికి బలమైన ఊతం లభిస్తుందని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. శనివారం అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సేజ్లోని ప్రముఖ అంతర్జాతీయ వస్త్ర తయారీ సంస్థ బ్రాండిక్స్ ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా సంస్థలో జరుగుతున్న వస్త్ర ఉత్పత్తుల తయారీ, అంతర్జాతీయ ఎగుమతులు దిగుమతుల ప్రక్రియను బ్రాండిక్స్ ఇండియా డైరెక్టర్ భారతీయ భాగస్వామి దొరస్వామి మంత్రికి క్షుణ్ణంగా వివరించారు. ఫ్యాక్టరీ అంతటా పర్యటించి కార్మికుల పనితీరును, వారికి కల్పిస్తున్న వసతులను పరిశీలించిన కేంద్ర మంత్రి యాజమాన్యం తీసుకుంటున్న శ్రద్ధను ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ, దేశంలో వ్యవసాయ రంగం తర్వాత అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న ఏకైక రంగం టెక్స్టైల్స్ మాత్రమేనని స్పష్టం చేశారు. గార్మెంట్ రంగానికి ఉన్న ఉపాధి సామర్థ్యంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ऐसा मॉडल है जिसमें हमारी गांव की बहनों को, हमारी बेटियों को रोजगार मिल रहा है और देश में एग्रीकल्चर के बाद सबसे ज्यादा रोजगार टेक्सटाइल के सेक्टर में है और खास करके गारमेंट। जब हम 1 करोड़ खर्च करते हैं तो उसमें 50 लोगों को रोजगार देते हैं, तो ये अपने आप में और अगल बगल के घर से आकर के महिलाएं यहाँ काम करती हैं, उनके जीवन में परिवर्तन आया और ये ब्रांडिक्स जब से आया तब से ऐसा लोगों ने मुझे बताया कि वीमेन एम्पावरमेंट, महिलाओं का सशक्तिकरण हुआ और देश के प्रधानमंत्री नरेंद्र मोदी और यहाँ के मुख्यमंत्री भाई चंद्रबाबू नायडू गाड़ो दोनों का लक्ष्य है, अगर हमारे घर की बेटी बहन वीमेन एम्पावरमेंट हो गया तो पूरा परिवार एम्पावरमेंट हो गया। ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లక్ష్యంగా చేసుకుని తెలంగాణలో జరుగుతున్న ఆందోళన వెనుక పెద్ద రాజకీయ కుట్ర దాగి ఉందని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ ఆరోపించారు. ఈ సందర్భంగా భీమవరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీలో మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి అద్భుతంగా పనిచేస్తుందని, ఈ ప్రగతిని చూసి ఓర్వలేకే కొందరు కుట్రదారులు నీచ రాజకీయాలకు తెరలేపారని మండిపడ్డారు. కూటమిని విడగొట్టాలనే దురాలోచనతోనే ఇప్పటికే సమసిపోయిన వివాదాన్ని తెలంగాణ వేదికగా మళ్లీ కావాలని రెచ్చగొడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా ఎక్కడైనా స్వేచ్ఛగా తిరగొచ్చని, పర్యటనలను అడ్డుకుంటామంటూ తెలంగాణ నేతలు చేస్తున్న హెచ్చరికలకు భయపడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఒక ఉప ముఖ్యమంత్రి చిత్రపటాన్ని అవమానించడం అత్యంత హేయమైన చర్య అన్న మాధవ్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, అక్కడి నేతలు ఈ దిగజాడు సంస్కృతిపై పునరాలోచించుకోవాలని, లేదంటే భవిష్యత్తులో వారికి తీవ్ర నష్టం జరుగుతుందని హెచ్చరించారు. ఏవి జరిగినా కూడా దీని వెనకాల ఒక కుట్ర అయితే ఉంది, ఒక మైండ్ గేమ్ అయితే ఆడుతున్నారు. ఇవాళ తెలంగాణ వాదాన్ని స్వయంగా సొంతగా తీసుకొచ్చి లేపాలని కాదు, అలాగే వీళ్ళందరూ తిట్టాలని కాదు, ఒక మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఇవాళ కూటమి ఆధ్వర్యంలో అద్భుతంగా ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్తుంది, నెంబర్ 1 స్టేట్గా మారబోతుంది. దేశంలో ప్రపంచంలో ఉండే పెట్టుబడులన్నీ భారతదేశానికి, ఆంధ్రప్రదేశ్కి రావటం చూసి చాలామందికి కంటగింపు ఉంది. ఈ ప్రభుత్వం ఈ విధంగా ఉండకూడదు, నరేంద్ర మోడీ గారికి నష్టం కలిగించాలి, చంద్రబాబు నాయుడు గారికి నష్టం కలిగించాలి, పవన్ కళ్యాణ్ గారికి నష్టం కలిగించే ఒక ప్రయత్నంలో భాగంగా ఇవన్నీ మాటలు. ఈ మాటలకి, ఇటువంటి చేతలకి మేము బెదిరి ఆ విధంగా ప్రవర్తించే అవకాశం లేకుండా మేమందరం కలిసి వెళ్లే విధంగా, అందరి మధ్య విభేదాలు లేకుండా, అటు తెలంగాణ కానీ ఆంధ్ర కానీ 2 తెలుగు రాష్ట్రాల యొక్క ప్రగతికి ఆలోచన చేసే కూటమి భారతీయ జనతా పార్టీ ఆ విధంగానే ఆలోచన చేస్తుంది. కనుక ఇటువంటి ప్రలాపనలు ఏవైతున్నాయో, విరుద్ధ ప్రలాపనలు, వాటిని ఆ విధంగానే దాన్ని తిరస్కరిస్తూ, దాన్ని ఎక్కడ కూడా
ఆలోచనలు పెట్టుకోక ముందుకెళ్ళాలి. సార్ పవన్ కళ్యాణ్ చిత్రపటాన్ని చెప్పులతో కొట్టారు, దాన్ని ఎలా చూస్తారు సార్? అంటే ఇవన్నీ కూడా దాష్టికాలు. అవి చేయడం వల్ల ఏదో జరిగింది అనుకోండి, కానీ నష్టం చేకూరుస్తున్నారు. కేవలం మా ప్రాంతంలో ఈ ప్రాంతంలో ఇటువంటి ఆలోచన కూడా తప్పు. దీన్ని సమసిపోయిన వివాదాన్ని మరింత రెచ్చగొట్టే ఒక ప్రయత్నం చేస్తున్నారు. కనుక ఈ యొక్క ఆలోచనని విరమించుకోవాలి. ఎవరెవరైతే చేస్తున్నారు వాళ్ళందరినీ కూడా రేవంత్ రెడ్డి గారు కానీ మిగతా వాళ్ళు కానీ ఆలోచన చేసుకోవాలి. దానివల్ల ఏం జరుగుతుంది నష్టం వాళ్ళకే జరుగుతుంది. కనుక ఆ నష్టాన్ని నివారించాలని వాళ్ళు కొంత ఆలోచన చేయాలి. పక్క రాష్ట్రంలో ఉండే ముఖ్యమంత్రి పట్ల ఆ విధంగా వ్యవహరించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డిఎస్సీలో భారీ అక్రమాలు జరిగాయని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన నెల్లూరు వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. గతేడాది క్రీడాకారుల కోటాపై ఇచ్చిన జీవోలను రద్దు చేసి ఈ ఏడాది కొత్త జీవోలు ఇవ్వడమే ఇందుకు నిదర్శనమన్నారు. అక్రమాలు జరగకుంటే డిఎస్సీపై సిబిఐ దర్యాప్తు లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించడానికి ప్రభుత్వం ఎందుకు భయపడుతుందని ప్రశ్నించారు. మెరిట్ లిస్ట్, సెలెక్టెడ్ లిస్ట్ లేకుండానే కేవలం మెసేజ్ల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేశారని, కోర్టు ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తూ తప్పుడు సమాచారం ఇచ్చారని ఆరోపించారు. డిఎస్సీ ఫలితాల ప్రకటనలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ రోస్టర్ పాటించలేదని, విడుదల చేసిన మెరిట్ లిస్ట్ ను ఎందుకు డిలీట్ చేయాల్సి వచ్చిందని నిలదీశారు. నిరుద్యోగులకు జరిగిన దగాపై జూన్ 1న యువత ఆధ్వర్యంలో కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమం చేపడుతున్నట్లు కాకాని గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. మెగా డిఎస్సీని చూస్తే దానిలో అంతులేనటువంటి అక్రమాలు, స్కామ్ తాలూకు అనేక రకాలైనటువంటి విషయాల్ని ఈరోజు మనం బహిరంగంగా మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒక పక్క పాపం టీచర్ ఉద్యోగాలకు సంబంధించి వాళ్ళను ఊరించి ఇది చేస్తాను అది చేస్తానని ఎన్నికలకు ముందు నుంచి నేను మెగా డిఎస్సీ ఇస్తాను, మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తాను అధికారంలోకి వచ్చిన తర్వాతనేనని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సంతకం చేసి వాళ్ళను ఊరించి ఉడికించి చివరకు 2025లో మెగా డిఎస్సీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ చంద్రబాబు నాయుడు విడుదల చేయడం జరిగింది. అయితే దీనిలో అనేక రకాలైనటువంటి అనుమానాలు ఉన్నాయి. అధికారులు కూడా ఒక రిజైండర్ ఇచ్చారు, దాని మీద ఖండన ఇచ్చారు మేము చేసినటువంటి ఆరోపణల మీద. వాళ్ళు ఇచ్చినటువంటి మేము చేసినటువంటి ఆరోపణలకు ఎక్కడా కూడా ఇతిమిద్దంగా ఖండన ఇవ్వకుండా వాళ్ళు ఏదో మేము చెప్పాలనుకున్నదే చెప్పేశాం, అత్యంత పారదర్శకంగా చేశాం, సిబిటి విధానంలో చేశాం, దాని మీద మీరు చెప్పినటువంటివన్నీ ఏవి కూడా కరెక్ట్ కాదన్నట్టుగా మాట్లాడారు తప్ప మేము చెప్పినటువంటి దానికి పాయింట్ బై పాయింట్ ఎక్కడా కూడా ఆన్సర్ చేసినటువంటి పరిస్థితి లేదు. అందుకనే ప్రజలకు తెలియాలి, పాపం నిరుద్యోగులు దగాపడ్డారు, వాళ్ళకు అండగా నిలవాలనేటువంటి ఉద్దేశంతో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు జరిగినటువంటి అన్యాయం పట్ల, డిఎస్సీలకు జరిగినటువంటి దగా పట్ల ఈరోజు మేము పోరాటం చేస్తున్నాం. అందులో భాగంగా నిన్న విద్యార్థి విభాగం కూడా రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు చేయడం జరిగింది. రేపు 1వ తేదీ యువత ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడలు కూడా ఉన్నాయి. అంటే మేము మిమ్మల్ని అడిగేటువంటి వాటికి ఎక్కడా మీరు సూటిగా చెప్పకుండా దాటి వేసినటువంటి వాటికి మరలా ఒకసారి మీకు గుర్తు చేయాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు ఈ మీడియా సమావేశాన్ని నిర్వహించాం. మీరు అర్హులైనటువంటి అభ్యర్థులు, మీరెవరైతే అర్హత ఉంది అని చెప్పి ఎంపిక చేశారో ఆ అర్హత కలిగినటువంటి అభ్యర్థులకి కాల్ లెటర్లు పంపి వాళ్ళ సర్టిఫికేట్లన్నీ పరిశీలన కూడా పూర్తి అయిన తర్వాత తుది జాబితాలో వాళ్ళ పేర్లు గల్లంతు కావడానికి కారణం ఏమిటి? దానికి మీరు స్పష్టంగా సమాధానం చెప్పగలరా? మెరిట్ లిస్టు ఫస్ట్ ప్రకటిస్తారు, ఆ తర్వాత సెలెక్టెడ్ లిస్టు ప్రకటిస్తారు. మెరిట్ లిస్ట్ లేదు, సెలెక్టెడ్ లిస్ట్ లేదు, నేరుగా ఎంపిక చేసినటువంటి అభ్యర్థులకి మెసేజ్లు పంపించారు. ఎప్పుడన్నా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మెరిట్ లిస్టు, సెలెక్టెడ్ లిస్టు లేకుండా నువ్వు ఎంపికయ్యావు అని చెప్పి ఒక మెసేజ్ పంపించినటువంటి ప్రభుత్వం కానీ పంపించినటువంటి సందర్భాలు కానీ ఎప్పుడన్నా ఉన్నాయా? దానికి మీరు స్పష్టంగా సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మీరు ఒక పోస్టుకి ఒక్కరినే పిలిచి దానికి సంబంధించినటువంటి అర్హులైనటువంటి వాళ్ళకి అటు ఉద్యోగాలు ఇవ్వలేదు, ఇటు రిజెక్ట్ అని చెప్పలేదు. ఏయులో దళిత రీసెర్చ్ స్కాలర్లపై యాజమాన్యం వివక్ష చూపిస్తుందని అంబేద్కర్ ఇండియా మిషన్ అధినేత సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఏయూ అంబేద్కర్ చైర్ కార్యాలయాన్ని సందర్శించి బాధితులను పరామర్శించిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఫెలోషిప్ నిధులను 6 నెలలుగా స్కాలర్లకు ఇవ్వకుండా వేధించడం దుర్మార్గమన్నారు. దీనిపై వీసీ రాజశేఖర్ను కలవగా స్టైఫెండ్ ఇచ్చేది లేదు, అంబేద్కర్ చైర్ను తొలగిస్తామంటూ బాధ్యతారహితంగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అలాగే ఎస్సీ ఎస్టీ మహిళా అధ్యాపకులను విచారణ పేరుతో రాత్రి వరకు ఉంచి వేధిస్తున్న విజిలెన్స్ సిఐ అడారి సంతోష్ కుమార్ ప్రవర్తన మార్చుకోకపోతే క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ వ్యవహారాలపై ఇప్పటికే జాతీయ ఎస్సీ కమిషన్ పోలీసులకు ఫిర్యాదు చేశామని, నెల రోజుల్లోగా స్కాలర్ ప్రవీణ్ కుమార్ కు న్యాయం చేయకుంటే దళిత సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని సునీల్ కుమార్ స్పష్టం చేశారు. మన ఆంధ్ర యూనివర్సిటీలో ఏం జరిగింది అని అంటే, ఈ యాదాల ప్రవీణ్ అనే అబ్బాయికి జీతం ఉద్దేశపూర్వకంగానే ఇవ్వకుండా ఆప్ చేశారు. మీకు ఉదాహరణకి ఇప్పుడు నా దగ్గర ఈ పేపర్స్ ఉన్నాయి. ఇవి కనుక మనం చూసుకున్నట్లయితే 26/5/2025 అంటే మే నెలలో 25లో వీళ్ళకి ఫండ్ వచ్చింది, వీళ్ళకి డిస్పర్స్ చేయమని చెప్పి మంత్లీ శాలరీస్. సో మే నెలాఖరులో వచ్చింది. ఈ క్లరికల్ డిలేస్ అవి ఉంటాయి. ఒక వారం రోజులో 10 రోజుల్లో తీసుకుని పోయిన జూన్లో ఇచ్చేసి ఉండొచ్చు, ఎందుకంటే అమౌంట్ పడింది. కానీ 4 మాసాలు తీసుకున్నారు, 4 నెలలు తీసుకున్నారు. ఇతనికి తనకు వచ్చిన జీతం, కేంద్రం నుంచి వచ్చిన జీతం బ్యాంకులో పడింది. ఈ అబ్బాయికి చేరడానికి 4 నెలలు పట్టింది. ఎందుకు పట్టింది? దానికి సమాధానం లేదు. ఈ 4 నెలలు ఆపేశారు. ఇప్పుడు మీరు పని చేస్తున్నారు, మీకు నెల తిరిగేసరికి జీతం పడకపోతే ఎంత ఇబ్బందో మీకు కూడా తెలుసు. అట్లాంటిది ఈ అబ్బాయికి రావాల్సిన జీతం కేంద్రం నుంచి వచ్చి ఇక్కడ బ్యాంకులో పడిన తర్వాత కూడా 4 మాసాలు ఎందుకు ఆపారు? పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ తరగతిలో కూర్మనపాలెంలోని దామా కన్వెన్షన్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా పార్టీ జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి శివప్రకాష్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని 3 ఏళ్లకోసారి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రతిపాదించిన సమగ్ర మానవతావాదం, అంత్యోదయ సిద్ధాంతాలపై అవగాహన కల్పించడం, పార్టీ కార్యకర్తలకు బూత్ నిర్వహణ, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పాటు కార్యకర్తలో క్రమశిక్షణ, దేశభక్తి, సేవాభావాన్ని పెంపొందించే దిశలో పార్టీ విస్తరణ కోసం తరగతులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దేశ రక్షణే మొదటి కర్తవ్యంగా భావించి ప్రధాని ఎన్నో కార్యక్రమాలు విజయవంతం చేస్తున్నారన్నారు. భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా తీర్చిదిద్దడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారన్నారు. ఇటువంటి తరుణంలో ప్రజలంతా ఆయనకు మద్దతు తెలపాలని కోరారు. రాష్ట్రంలో జరిగిన డిఎస్సి అక్రమాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీకేజ్ స్కామ్ ను మించిపోయాయని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ ఆరోపించారు. ఈ సందర్భంగా విశాఖ వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో డిఎస్సి కాస్త దళారుల సెలక్షన్ కమిటీగా మారిపోయిందని మండిపడ్డారు. అభ్యర్థుల కడుపు రగిలిపోతుందని, రాష్ట్ర వ్యాప్త నిరసనలే ఇందుకు నిదర్శనమన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా మెరిట్ లిస్టును మాయం చేసి రహస్యంగా ఉంచడం వెనుక మతలబు ఏంటని ప్రశ్నించారు. డిఎస్సి పేపర్లు అప్లోడ్ చేసి విభాగంలోని అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడం, ఆ వెంటనే అతడిని తొలగించడం భారీ అవకతవకలకు అడ్డం పడుతుందన్నారు. అర్హులైన వారికి కాకుండా స్పోర్ట్స్ కోటా పేరుతో ఉద్యోగాలు ఎవరికిచ్చారో వివరాలు దాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగులు ఇంతలా మోసపోతుంటే ప్రశ్నిస్తామన్న పవన్ కళ్యాణ్ ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. 10th ఫలితాలకు భారీగా యాడ్స్ ఇచ్చుకున్న విద్యాశాఖ మంత్రి లోకేష్ ఇప్పుడు డిఎస్సిలో ఎంపికైన అభ్యర్థుల హాల్ టికెట్ నెంబర్లు, మార్కులు, కోటా వివరాలను జిల్లాల వారీగా బయట పెట్టగలరా అని సవాల్ విసిరారు. మొన్న డిఎస్సికి సంబంధించి జరిగినటువంటి అవకతవకల మీద ధర్నాకి పిలిపిస్తే ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పాడేరు నుంచి పాయకరావుపేట వరకు, కృష్ణా నుంచి కర్నూలు జిల్లా వరకు, ఇచ్చాపురం నుండి అనంతపురం వరకు ఎటు చూసినా డిఎస్సి అభ్యర్థులందరూ కూడా రోడ్డెక్కి ప్రభుత్వాన్ని నిలదీసినటువంటి పరిస్థితులు మనకు కనబడతా ఉన్నాయి. డిఎస్సి అభ్యర్థులు, నిరుద్యోగులు జీవితాంతం కూడా ఆ యుక్త వయసు వరకు కూడా ఎంతో కష్టపడి చదివి ఒక డిగ్రీ పట్టాన్ని పొంది నోటిఫికేషన్ కోసం ఎదురు చూసి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అహోరాత్రులు శ్రమించి కష్టపడి మార్కులు సాధించి ఉత్తీర్ణలు అయిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా పూర్తయిన తర్వాత ఉద్యోగం వస్తుందని చెప్పి గంపడి ఆశలు పెట్టుకుంటే ఈ రోజు ఆ ఆశల మీద నీళ్లు జల్లారు. ఆ ఉద్యోగులందరికీ కూడా, ఆ నిరుద్యోగులందరికీ కూడా కూటమి ప్రభుత్వం డిఎస్సి అభ్యర్థులకి వెన్నుపోటు పొడిచింది. ఈ రాష్ట్రంలో చాలా ఘోరమైనటువంటి పరిపాలన తీరుంది. నేను నారా లోకేష్ గారికి ఒకటే అడుగుతున్నా, ఈ యొక్క డిఎస్సి అభ్యర్థుల అరణ్య రోదన మీకు కంపట్లేదా అని అడుగుతున్నా. నేను కనబడట్లేదా అని అడగట్లేదు లోకేష్ గారు, మీకు కంపట్లేదా? ఎందుకంటే మీకు సర్వసాధారణమైనటువంటి తెలుగు భాషలో మాట్లాడితే
తెలుగు పదాలు ఉచ్చరిస్తే మీకు అర్థం కాదు కాబట్టి మీ భాషలోనే మిమ్మల్ని అడుగుతున్నాను. నారా లోకేష్ గారు, డిఎస్సి అభ్యర్థుల యొక్క ఆకలి కేకలు, వాళ్ళకి జరిగిన మోసం, వాళ్ళకి జరిగిన వెన్నుపోటు, వాళ్ళు వినిపిస్తున్నటువంటి బాణీ కూడా మీ ప్రభుత్వానికి కానీ నారా లోకేష్ గారు మీకు కానీ కంపట్లేదా అని నేను అడుగుతున్నా. ఎందుకంటే ఈరోజు చూస్తే డిఎస్సి అభ్యర్థులందరూ కూడా భారీ ఎత్తున మోసపోయారు. వాళ్ళందరూ కూడా ఏమండి మాకెందుకు ఉద్యోగం రాలేదు, మా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేశారు, మా అందరికీ ఉద్యోగాలు వస్తాయని చెప్పారు, అటువంటి పరిస్థితిలో ఎందుకు ఉద్యోగం రాలేదు అని అంటే మీ ఉద్యోగాలు స్పోర్ట్స్ కోటాలో ఇచ్చేసామంటున్నారు. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇవ్వడం ఏంటి ఇంతకన్నా అన్యాయమైన మాట ఉందా? అసలు స్పోర్ట్స్ కోటాలో ఎన్ని ఉద్యోగాలు అలకేట్ చేశారు నోటిఫికేషన్లో? ఎంతమందికి ఏ క్యాస్ట్ కోటాలో ఉద్యోగాలు స్పోర్ట్స్ కోటాలో ఇవ్వడం జరిగింది? ఇది ఏదైనా లిస్టు ప్రభుత్వం బహిర్గతం చేసిందా ఇప్పటికైనా అంటే లేదు. ఇది కేవలం ఒక ముఖ్యమైన కీలకమైనటువంటి అంశాన్ని గమనించమని కోరుతున్నా. మెగా డిఎస్సిపై వైకాపా చేస్తున్న అసంబద్ధ ఆరోపణలను శాసనమండలి సభ్యుడు ప్రభుత్వ విప్ వేపడ చిరంజీవిరావు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా విశాఖ టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం కేవలం 150 రోజుల్లోనే 15,941 ఉపాధ్యాయ పోస్టులను అత్యంత పారదర్శకంగా భర్తీ చేసి రికార్డు సృష్టించిందన్నారు. కంప్యూటర్ బెస్ట్ పరీక్షలో లీకేజ్ అసంభవమని, కనీస కామన్ సెన్స్ లేకుండా జగన్ కుట్రపూరిత ట్వీట్లు చేస్తున్నారని మండిపడ్డారు. 5 ఏళ్ల పాలనలో ఒక్క కానిస్టేబుల్ పోస్టు కూడా భర్తీ చేయకుండా 20 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్న జగన్ ఒక నిరుద్యోగ ద్రోహి అని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వం ఉపాధ్యాయులను బ్రాందీ షాపుల దగ్గర కాపలా పెడితే కూటమి ప్రభుత్వం వారిని అంతర్జాతీయ శిక్షణ కోసం సింగపూర్ పంపించి గౌరవించిందని గుర్తు చేశారు. అలాగే జీవో 77 హారిజంటల్ రిజర్వేషన్లపై కనీస అవగాహన లేకనే వైకాపా నేతలు నిరుద్యోగును తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. మా ముఖ్యమంత్రికి, మా విద్యాశాఖ మంత్రికి చాలా స్పష్టంగా ఒక నిబద్ధత ఉంది. చాలా స్పష్టమైన నిబద్ధత కనపడుతుంది. ఏంటి మా నిబద్ధత? మా నిబద్ధత ఏంటంటే తొలి సంతకం డిఎస్సిపై పెట్టాం, దానిపై కట్టుబడి ఉన్నాం కాబట్టి 150 రోజుల్లో సకాలంలో డిఎస్సిని మేము పూర్తి చేస్తాం. అంతేకాదు, ఉపాధ్యాయులు అడగకుండానే గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ప్రతి సంవత్సరం కూడా నేను డిఎస్సిని పూర్తి చేస్తానని చెప్పడం జరిగింది. ప్రతి సంవత్సరం నేను డిఎస్సిని భర్తీ చేస్తాను, డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు. అది మా ప్రభుత్వం యొక్క నిబద్ధత. అలాగే మీరు జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి నిరుద్యోగులు మోసం చేశారు మీరు. కానీ మేము జాబ్ క్యాలెండర్ మొన్న ఉగాది రోజున 10,060 పోస్టులతో మొట్టమొదటిసారిగా ఒక జాబ్ క్యాలెండర్ని ఇచ్చాం. ఆల్రెడీ మేము జాబ్ క్యాలెండర్ని ప్రకటించాం. అందులో భాగంగా మే 15వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1500 యూనివర్సిటీకి సంబంధించి అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు మే 15వ తేదీన 1500 పోస్టులు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది. రేపు ఆగస్టు 15న, సెప్టెంబర్ 15న, అక్టోబర్ 15న ఏ పోస్టులు ఎప్పుడు తెస్తాం, గ్రూప్ 1 ఎప్పుడు తెస్తాం, గ్రూప్ 2 ఎప్పుడు తెస్తాం, డిఎస్సి ఎప్పుడు తెస్తాం, టోటల్ స్కెడ్యూల్ ఇచ్చేసాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది నిరుద్యోగులు ఆ స్కెడ్యూల్కి అనుగుణంగా గ్రూప్ 1 చదువుకుంటున్నారు, గ్రూప్ 2 చదువుకుంటున్నారు, డిఎస్సికి చదువుకుంటున్నారు. నిరుద్యోగులందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో నిరుద్యోగుల్లో ఒక ఆందోళన కలిగించాలనే ఉద్దేశంతో తప్పుడు ప్రచారం చేస్తున్నారు మీరు. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, మీ కాలంలో మీరు ఏం చేశారో. మొన్న మీ ప్రభుత్వంలో కడపలో జిల్లా పరిషత్తులో కారుణ్య నియామకాలు చేపట్టినప్పుడు మీ ఎమ్మెల్యేలు, మీ నాయకులకి సంబంధించిన 10 మందికి అర్హత లేకపోయినప్పటికీ ఉద్యోగాలు ఇచ్చి కారుణ్య నియామకాల్లో మీరు నియమించారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. దీనిపై అధికారులు పరిశీలించి అనర్హులకు ఉద్యోగాలని ఇచ్చారని చెప్పి మొన్నే లేటెస్ట్గా ఆ కారుణ్య నియామకాలన్నింటినీ రద్దు చేశారు. సిగ్గుపడాలి ఇలాంటి నియామకాలు మీరు చేసినందుకు. మీరా మా ప్రభుత్వం గురించి మాట్లాడేది? దెయ్యాలు వేదాలు వల్లించినట్టున్నది. మీరు మా డిఎస్సి గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్టున్నది. ఏ వంక లేనివాడు డొంకొట్టుకుని ఏడ్చాడట, తెలుగులో ఒక సామెత ఉంటుంది. ఏ వంక లేక మా ప్రభుత్వంపై ఏం మాట్లాడాలో నీకు తెలియక నోటుకొచ్చినట్టు మీ నాయకులు మాట్లాడుతున్నారు. కాబట్టి ఒక్కసారి మీరు చెక్ చేసుకోవాలని మేము చెబుతున్నాం.
సింహాచలం దేవస్థానం పరిధిలోని కృష్ణాపురం గోశాల నరసింహవనంలో శ్రీ నరసింహ జయంతి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో అత్యంత వైభవంగా జరిగాయి. ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ జల్లేపల్లి వెంకట్రావు ఆధ్వర్యంలో వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ స్వామివారికి ప్రత్యేక పూజలు, వేదాశీర్వచనాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తి సకల దేవత చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధి శ్రీమతి మాధవి బృందం ప్రదర్శించిన సాంప్రదాయ నృత్యాలు, కోలాటాలు, భక్తి గీతాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సమాజంలో శాంతి, ధార్మిక చింతన పెంపొందాలని, సర్వలోకాలకు అప్పన్న స్వామి వారి కృపా కటాక్షాలు అందాలని ఈవో ఆకాంక్షించారు. ఈ ఆధ్యాత్మిక మహోత్సవంలో దేవస్థాన అధికారులు బండారు రాంబాబు, రమణమూర్తి, పంతం శ్రీనివాస్, తాతాజీ, సత్యవాణి, మూలావాసు, పిఆర్ఓ నాయుడుతో పాటు సిబ్బంది, గోశాల ప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గం 37వ వార్డు పరిధిలోని జబ్బారుతోట ప్రాంతంలో చల్లటి పానీయాలు, మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సద్గురు సాయి సేవా సమితి సభ్యులు, జనసేన, టీడీపీ కూటమి నాయకులు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. వేసవి ఎండల తీవ్రత దృష్ట్యా స్థానిక ప్రజలకు, మహిళలకు, చిన్నపిల్లలకు ఉపశమనం కలిగించేందుకు ఉచితంగా మజ్జిగ, జ్యూస్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ హాజరు కావాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల ఆయన రాలేకపోయారు. అయితే ఎమ్మెల్యే ఆదేశాల మేరకు కూటమి ఇన్ఛార్జ్ శివ పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జనసేన వార్డు అధ్యక్షుడు గరికిన రవి, టీడీపీ వార్డు ప్రెసిడెంట్ చిన్న, వైస్ ప్రెసిడెంట్ ఈశ్వరరావు తదితరులు దగ్గరుండి ఈ పంపిణీని విజయవంతం చేశారు. రానున్న రోజుల్లో కూడా కూటమి ప్రభుత్వం తరపున ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా అండగా ఉంటూ ఇలాంటి మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా నాయకులు స్పష్టం చేశారు. ఈరోజు ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఎంతో తీవ్రత్వం దీంట్లో దృష్టిలో ఉన్న మహిళలకు కానీ, పిల్లలకు కానీ అందరికీ కూడా చల్లని పానీయాలు వాళ్ళు పంచడం జరుగుతున్నారు. అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇలాంటి మరిన్ని మంచి కార్యక్రమాలు ఆ దేవుడి పేరుతో మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి వాళ్ళకి మనం చేసుకుంటూ జరుగుతుంది. విశాఖ దక్షిణ 37వ వార్డు జబర్తోట ప్రాంతంలో శ్రీ సద్గురు సాయి ఆలయ కమిటీ సభ్యులు, అలానే జనసేన కార్యకర్తలు కూడా వారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ చల్లటి పానీయాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ దక్షిణ నియోజకవర్గం శ్రీ వంశీ శ్రీనివాసరావు గారు ఇచ్చేవలసింది. కొన్ని అనివార్య కారణాల వల్ల అతనికి విజయవాడ వెళ్ళే పని ఉండడం వలన, రాకపోవడం వలన మా యొక్క ఇన్ఛార్జ్ గారిని పంపించి, అలాగే టీడీపీ అధ్యక్షులు అన్నాడు చిన్న గారిని కూడా ఇక్కడికి పంపించి ఈ యొక్క కార్యక్రమం చేయమని చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా ఎటువంటి ఎండ తీవ్రత తగలకుండా ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేయమని ఆదేశాలు ఇవ్వడంతో పాటు, అలాగే ఇక్కడ ఉన్న కుర్రవాళ్ళు కూడా మంచి కార్యక్రమాన్ని చేపట్టడంతో ఎమ్మెల్యే గారు కూడా శుభాకాంక్షలు తెలియపరిచారు వాళ్ళందరికీ కూడా. అలానే రానున్న రోజులు ఇలాంటి కార్యక్రమం మరెన్నో చేయాలని వాళ్ళందరికీ కూడా నేను కోరుకుంటున్నాను. ఇంత చక్కటి అవకాశాన్ని కల్పించినందుకు వాళ్ళందరూ కమిటీ తరఫున నేను ధన్యవాదాలు తెలుపుకున్నాను. సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారికి నమస్కారం, ధన్యవాదాలు సార్. అలాగే ఈ యొక్క సంఘం సభ్యులు, కమిటీ వారికి అందరికీ పేరు చెప్పిన నమస్కారాలు. అలాగే శివగారు, విశాఖపట్నం సౌత్ ఇన్ఛార్జ్ శివగారికి కూడా నమస్కారం, ధన్యవాదాలు. అలాగే మా కూటమి ప్రభుత్వంలో పనిచేసిన అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. అలాగే ముఖ్యంగా మా రవి గారు కూడా జనసేన పార్టీ అధ్యక్షులు, ఆయన కూడా నమస్కారం. ముఖ్యంగా ఈ ఎండాకాలంలో ఒక మజ్జిగ, జ్యూస్ అన్ని ప్రజలకందరికీ ఈ సంఘం సభ్యులందరూ ప్రజలందరూ ఎండతోటి ఇబ్బంది పడతారని వాళ్ళు సొంత డబ్బులతో ప్రజలకందరికీ ఇవ్వడం అనేది గొప్పతనం. అలాగే ఎమ్మెల్యే గారు కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు. ఈ బాధ్యత అంతా మా అందరికీ చెప్పి మీరందరూ దగ్గరుండి చేయాలని ఒక ఆదేశాలు ఇవ్వడం, మేమందరం దగ్గరుండి చేయడం జరిగింది. అలాగే ఈ సంఘం తాలూకా సభ్యులందరికీ పేరు చొప్పున నమస్కారాలు, ధన్యవాదాలు. ఇంకా మరింత ఇంకా మంచి కార్యక్రమం చేయాలని. బులెటిన్ ముగిస్తున్న హెడ్లైన్స్ మరోసారి. అనకాపల్లి జిల్లా అచితపురం సెజ్లో పర్యటించిన బ్రాండెక్స్ కంపెనీని సందర్శించిన కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్త్ర పరిశ్రమ రంగానికి అపారమైన అవకాశాలు ఉన్నాయని వెల్లడి. విశాఖ జిల్లా గాజువాకలో ఆగి ఉన్న లారీని ఢీకొన్న రాజమండ్రి పార్వతీపురం ఆర్టీసీ బస్. సంఘటన స్థలిలోనే మృతి చెందిన బస్ డ్రైవర్, మరో 2 ప్రయాణికులు. గాజువాక ఆర్టీసీ బస్ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రాష్ట్ర మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్.
బాధితులను కేజీహెచ్లో పరామర్శించి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులకు ఆదేశం. పల్నాడు జిల్లా కొండవీడు జిందాల్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ను సందర్శించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. జిందాల్ తరహాలో గోదావరి కాలుష్య నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చ. ఈనాటి బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.